రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరి తనపై నమోదైన ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు కొట్టివేసే ఛాన్స్ ఉంది? దీనిపైన అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో ఈరోజు చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ పైన విచారణ జరగనుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన పేరును అక్రమంగా చేర్చారు. ఈ యొక్క ఎఫ్ఐఆర్ని కూడా పూర్తిగా కొట్టివేయాలని చెప్పి కూడా ఈ యొక్క క్వాష్ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే తనకు ఎలాంటి ఇందులో ప్రమేయం లేకుండా కావాలని సిఐడి అధికారులు తన పేరును ఇరికించారు. అంతేకాకుండా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఈ యొక్క క్వాష్ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. దీనిపైన సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ కొనసాగనుంది. విచారణ దాని తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన యొక్క ధర్మాసనం కూడా దీనికి సంబంధించి కూడా డివిజన్ బెంచ్ ధర్మాసనం విచారణ కూడా చేపట్టనుంది. అంతేకాకుండా మధ్యాహ్నము ఆ యొక్క 2:30కు దీనికి సంబంధించి యొక్క విచారణ పైన కూడా పూర్తిగా సుప్రీంకోర్టులో ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు కూడా యొక్క విచారణ కూడా కొనసాగించనున్నారు. అయితే ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకే యొక్క టీడీపీ మళ్ళీ యొక్క దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మరోవైపు చూస్తే మాత్రము ఇప్పటికే లోకేష్కి సంబంధించి కూడా పూర్తిగా యొక్క 41A నోటీసులు కూడా జారీ చేశారు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ పైన కూడా తనకు యొక్క బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో తనను పూర్తిగా అక్రమంగా హెరిటేజ్కి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఇతర సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇతర డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్రమంగా అడుగుతున్నారు 41A సిఆర్పిసి నోటీసులు అని చెప్పి కూడా ఇప్పటికే తన యొక్క లంచ్ మోషన్లో కూడా పేర్కొన్నారు. కాబట్టి ఇందులో పూర్తిగా లీగల్గా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ పైన ఏపీ హైకోర్టులో కూడా పూర్తిగా వాదనలు కూడా కొనసాగాయి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ పైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ యొక్క క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేసింది. దాని తర్వాత ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా వీరు టీడీపీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీనిపైన కూడా విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత విచారణలో భాగంగా చూస్తే మాత్రము క్వాష్ పిటిషన్ కొట్టివేయద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతని హయాంలోనే జరిగింది. దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని
అని చెప్పి కూడా ఇప్పటికే సిఐడి అధికారులు ఏపీ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సమర్పించారు. అవే సాక్ష్యాధారాలతో పాటు మరిన్ని సాక్ష్యాధారాలు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఏపీకి సంబంధించిన ప్రభుత్వం కూడా దాఖలు చేయనుంది. మొత్తానికి చూస్తే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇంకా చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 2 రోజుల కస్టడీ విచారించాము. దానిలో అతను సహకరించలేదని చెప్పి ప్రధానంగా ఇందులో న్యాయమూర్తులు కూడా ఈ యొక్క వాదనలో కొనసాగిస్తారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఈరోజు ఈరోజు ఏపీ హైకోర్టుకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా సుప్రీంకోర్టుకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఇందులో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన పిటిషన్లపైన ఏ విధంగా యొక్క వాదనలు కొనసాగుతాయి, దాని తర్వాత కోర్టు ఎలాంటి తీర్పునిస్తున్నది మాత్రము ఇటు టీడీపీ శ్రేణులు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.